13వ అధ్యాయము 24వ వచనములో మనోహ భార్య దేవుని యందు భయభక్తులు గలవారు. మనోహ పొలములో పని చేస్తూ ఉంటే భార్య అన్నం తీసుకుని వెళ్తూ ఉంటే దేవుడు ప్రత్యక్షమై, అమ్మాయి, నీ గర్భమున ఒక కుమారుడు పుడతాడు, అతని ఏమాత్రమును మరి వెంట్రుకలు మద్యపానము లేకుండా పెంచు అనే మాటలు చెప్పినప్పుడు బ్యాక్ సైడ్ కూడా అనే మాటలు చెప్పినప్పుడు తన భర్తకు చెప్తూ ఉంటే మనోహ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని? పుట్టబోబు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెను. సంసోను తల్లిదండ్రులు ఎంత గొప్ప ప్రార్థన పరులండి. పుట్టక మునిపే తమ సంతానం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. సంసోను అనగా సూర్యుని పోలిన వాడెవడు, ఎండగల వాడెవడు అనే మాట మనం చూస్తాం. సంసోను తన ఆధ్యాత్మిక జీవితంలో తల్లిదండ్రులు సంసోను కొరకు ప్రార్థించారు. సంసోను ఎదిగినప్పుడు దేవుడు అతనిని ఆశీర్వదించను అనే మాట మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనములో ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించాడు. సమూయేలు పెద్దవాడు కాగా దేవుడు అతనికి తోడుగా ఉండేను. యేసు ప్రభుని గురించి ఆయన మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను అనే మాట మనం చూస్తాం. సంసోనులో ఉన్న 4వ మాట, నాజీరు చేయబడిన వాడు సంసోను. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనములోను 16వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తాం. దేవుడు సంసోను రేపినవాడు. సంసోను దాగోను గుడి తలుపులను, ఇనుప తలుపులను ఒక దెబ్బతో లాగినవాడు. సంసోను తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఫిలిస్తీన్లకు గొప్ప, ఇశ్రాయేలులకు గొప్ప రక్షణ కలగజేశాడు. 300 నక్కలు పట్టుకొని దాని తోక ముడివేసి దివిటీలు పెట్టి ఫిలిస్తీన్ల పొలాలను తగలబెట్టినవాడు. సంసోను గాడిద ఎముకతో వందలాది మందిని హతమార్చినవాడు. సంసోను యుద్ధ వీరుడు. సంసోను విశ్వాసపరుడు. న్యాయాధిపతుల ఎబ్రీ పత్రిక 11:32 మాట మనం చూస్తాం. సంసోను ప్రార్థించిన వాడండి. దప్పిగొనినందున శత్రువుల మధ్య నీవు నీ సేవకును దయచేసిన ఈ గొప్ప రక్షణ వలన నేను ఫిలిస్తీన్ల చేతిలో పడవలను అన్నప్పుడు లేహీలో ఒక గోతిని చీల్చి దేవుడు అతనికి దాహమిచ్చిననే మాట మనం చూస్తాం. కనుక సంసోను ద్వారా మనం ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకుంటాం. కనుక ఒకసారి సంసోను జీవితాన్ని చదవండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, సహోదరుడు గన్నం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. కార్యక్రమాలను వాళ్ళు షేర్ చేసి, లైక్ చేసి అనేకులు దీవించబడినట్లుగా మీకు సహాయం చేయండి. వీడియో తీస్తున్న యవనస్తుల కుటుంబాన్ని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.